దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియా సంక్షోభం ముగియడంతో చమురు ధరలు తగ్గాయి. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు గణనీయంగా ఎగిశాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిఫ్టీ 50 ఇండెక్స్లో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. 2025 మే తర్వాత ఉత్తమ ఇంట్రాడే లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ రియాలిటీ కూడా మెరుగైన పనితీరు కనబర్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారపుకు విలువ 19 పైసలు తగ్గి 95.35 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు 0.03% నష్టంతో $71.55 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లలో సింగపూర్, హాంకాంగ్ మినహా మిగతావి నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ఆరంభమయ్యాయి. బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 3.32 లక్షల కోట్లు పెరిగి 479.80 లక్షల కోట్లకు చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు చోటు చేసుకునే పరిణామాలు, దేశీయ అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, కార్పొరేట్ నిర్ణయాలు, ఇలా ఎన్నో అంశాలు మార్కెట్ దిశను నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో ఏ రంగాలు లాభపడ్డాయి, ఏ సెక్టార్లు ఒత్తిడిలో ఉన్నాయి, పెట్టుబడిదారులు ఇప్పుడు ఏ అంశాలపై దృష్టి పెట్టాలి, ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు మార్కెట్ విశ్లేషకులు, బిజినెస్ అనలిస్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ మహేశ్వరరావు గారు. ఎస్ సార్, నమస్తే సార్. రైట్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్. రైట్ సార్, చెప్పండి, స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? జనరల్ గా అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ గానే ఉంది. నిన్న ఇండెక్స్ ఇంప్రూవ్ పాయింట్స్ ఇస్తా ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఐటీ సెక్టర్ జనరల్ గా కలుగున్న పరిస్థితుల్లో ఐటీ సెక్టర్ సంబంధించిన పాజిటివ్ రిజల్ట్స్ అంటే బయ్యింగ్ ట్రెండ్ కనుక ఆశాజనకంగానే ఉందనుకోవాలి. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడంతో మిగతా రంగం కూడా అంటే లాజిస్టిక్స్ సంబంధించి కానీ, ఎయిర్లైన్స్ కానీ, వీటన్నిటికి సంబంధించిన కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకోటి యుఎస్ ఎకానమీ వీక్ అవుతున్న పరిస్థితుల్లో డెవలపింగ్ కంట్రీస్ ఇండియా లాంటి పాజిటివ్ సైన్స్ రావడం అనేది కొంచెం ఆశించదగ్గ. బట్ స్టిల్ అంటే ఫారెన్ ఇన్వెస్టింగ్ ఇన్వెస్టర్స్ ఇంకా వెళ్తానే ఉన్నా, అది ఇంకా బలంగా డొమెస్టిక్ వెబ్సైట్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కంటిన్యూ అవుతానని స్ట్రాంగ్గా మీకు ఇంకా టైం పడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఐటీ సెక్టార్లో షార్ట్ టర్మ్ బయింగ్ ట్రెండ్ ఉన్నా కానీ లాంగ్ రన్ లో వచ్చేటి ఐటీ సెక్టార్ తాలూకు షేర్స్ అనేది తీవ్రంగానే ఇబ్బంది పడతాయి. ఎందుకంటే యుఎస్ మార్కెట్ లో క్రైసిస్ కానండి, లేదా అక్కడ విధానపరమైన చేంజెస్ కానివ్వండి, ఈ అవుట్ సోర్సింగ్ వర్క్ భవిష్యత్తులో తగ్గిపోయే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి సో ఐటీ సెక్టార్ లో లాంగ్ టర్మ్ పెట్టడం అనేది అంత సరైన అంటే అంత ఆశాజనకం కాదనేది చెప్పదలుచుకుంటుంది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా ఒడిదుడికి ఎదుర్కొనే పరిస్థితి వస్తూ ఉంది. ఈ డొమెస్టిక్ సంబంధించిన 4-5 కంపెనీలు షార్ట్ టర్మ్ ట్రెండ్ అనుకోవాలి. అందుగా టార్గెట్ ని బట్టి వచ్చే సెంటిమెంట్ గానే మనం గమనించాం. బట్ లాంగ్ టర్మ్ వచ్చేసి ఓవర్ పీరియడ్ అవుట్ సోర్సింగ్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఆ కంట్రీలో ఉన్న ప్రైవేట్ సెక్టర్ యూఎస్ కానీ, లేదా ఆటోమేషన్ దీని తాలూకు వచ్చిన ఇంపాక్ట్ అన్నింటిలో కూడా ఐటీ సెక్టర్ తాలూకు అవుట్ సోర్సింగ్ వర్క్ ఇండియాలో తగ్గే పరిస్థితి ఉంటాయి. కాబట్టి బట్ ఇండియన్ కంపెనీలు ఏవైతే ఐటీ సెక్టర్ మీద లేక ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడే కంపెనీలన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా తీవ్ర ఒడిదుడుకులు ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళదు కానీ బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీ సెక్టర్ ఫేర్ కొనాలంటే ఆలోచిస్తుందని చెప్తాను.
రైట్ సార్. మహేశ్వరరావు గారు చెప్పండి, యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది సార్? తొందరగా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి, కొంచెం కంఫర్ట్ జోన్ లో ఉంటాం. మళ్ళీ వార్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు మళ్ళీ రివర్స్ ట్రెండ్ ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఫారిన్ రిజర్వ్స్ ఎక్కువ అవుతే దాంతో డాలర్ బలపడుతుంది, రూపీ వీకెన్ అయ్యే పరిస్థితి వస్తుంది. నాట్ ఓన్లీ దట్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు మెయిన్ లాజిస్టిక్స్ లేదా ఎయిర్లైన్స్ సంబంధించిన ఈ సెక్టర్స్ అన్ని కూడా తీవ్ర ఒడిదుడుకుంటా మిగతా అతను కూడా తెలుసుకునే పరిస్థితి ఉంది. అది జనరల్గా మళ్ళీ యుద్ధం వస్తుంది. జనరల్గా అయితే ట్రెండ్ ఏంటంటే యుద్ధాన్ని ముగించే క్రమమే కనపడుతుంది. కాబట్టి కొత్తగా పెద్ద ప్రమాదం వచ్చే పరిస్థితి బికాస్ ఆఫ్ వార్ వల్ల టాప్నెట్ టెక్నాలజీకి ఇబ్బంది వచ్చే పరిస్థితి అయితే ఉండబోతుందని మనం అనుకున్నాం. రైట్ సార్. సార్, మనం సాధారణంగా చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి కదా, బట్ వాటి ట్రెండ్ ఎలా ఉండబోతుంది? అదే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఐటీ సెక్టర్ లాంగ్ టర్మ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా ఆశాజనకంగా ఉండదని చెప్పాలి. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ పాయింట్ అవుతుంది. ఐటీ సెక్టర్ మొత్తం రెవెన్యూ అంతా కూడా అవుట్ సోర్సింగ్ వర్క్ మీద డిపెండ్ అయ్యాయి. వెస్టర్న్ మార్కెట్ తాలూకు అవుట్ సోర్సింగ్ వర్క్ వాళ్ళు ఇక్కడికి ఇచ్చారు. అక్కడ రోజు రోజుకి అక్కడ ప్రజల్లో నిరసన వాతావరణం వస్తున్న పరిస్థితులు అవుట్ సోర్సింగ్ వర్క్ తగ్గితే మేజర్ గా వాళ్ళు డొమెస్టిక్ గా చేసిన విధానం వచ్చినప్పుడు మన ఇండియన్ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ తగ్గే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఐటీ ఇండస్ట్రీ భవిష్యత్తు ఇంకా ఒక స్టేబుల్ కూర్చుంది, ఇంకా డిక్లైన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఐటీ సెక్టార్ లో కనిపిస్తుంది. అలా అని ఐటీ సెక్టార్ లో అంతర్జాతీయ కంపెనీల్లో మెయిన్ వాటిల్లో ఏ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ ఏమన్నా అడ్వాన్స్డ్ సంబంధించిన వాటిల్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగానే గ్రోత్ ఉంటుంది. ఏదైతే కంపెనీలు ఏఐ కానీ రీసెర్చ్ కానీ కంప్లీట్ గా ఆటోమేషన్ సైడ్ వెళ్ళే విధానం అట్లాంటి ఏదైనా ఇన్నోవేషన్ సంబంధించిన స్టాక్స్ లాంగ్ టర్మ్ లో బాగానే ఉంటాయి. కానీ బట్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కాలడొక స్టేబుల్ సిచ్యువేషన్స్ ఇంకా చెప్పాలంటే లాంగ్ టర్మ్ లో డిక్లైన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. షార్ట్ టర్మ్ లో ఇప్పుడైతే బతుకుంటా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్స్ చాలా పడిపోయి రిజల్ట్స్ ని బట్టి మొత్తం ఎకానమీ స్టేబుల్ అయితే షార్ట్ టర్మ్ లో గెయిన్ అయ్యే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే ఐటీ సెక్టర్ అవుతుంది. అంటే వాళ్ళ ప్రాఫిట్ రిజల్ట్స్ ని బట్టి ఈ కోణంలో ఇదొకటి వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇన్వెస్టర్స్ ఈ ఐటీ సెక్టర్ తాలూకు ఒకటి ఆలోచించాలి. రెండోది ఎఫ్ఐఐ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కంటిన్యూగా వెళ్ళిపోతున్న పరిస్థితి. బట్ గవర్నమెంట్ ఏదన్నా చర్యలు తీసుకున్న పరిస్థితి కాబట్టి మొత్తం ఓవరాల్ గా స్టాక్ మార్కెట్స్ ఎప్పుడైనా బాగా వెళ్ళేది బాగా పాజిటివ్ సైడ్ వెళ్ళేది. ఎఫ్ఐఐలు మోర్ పాజిటివ్ గా ఉంది. ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు అవి వెళ్తారు. బట్ దానికి ఇంకా అన్సర్టనిటీ రన్ అవుతున్న పరిస్థితి కావచ్చు. ఇంకా ఇందులో కూడా లాంగ్ టర్మ్ దీని ప్రభావం ఎలా ఉంటుందని అది చూసుకోవాలని చెప్పగలుగుతుంది. రైట్ సార్. సార్ చెప్పండి, పెట్రోల్ డీజిల్ రేటు ఎలా ఉండబోతున్నాయి? తగ్గే అవకాశం లేదా? జనరల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతా ఉన్నాయి. అలాగే వార్ కూడా స్విచ్లే పరిస్థితి ఉన్నప్పుడు చాలా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగే పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతుంది. బట్ ఇక్కడ మనం చూడాల్సింది అక్కడ వచ్చిన బెనిఫిట్ ని ఆ లివరేజ్ కింద పాస్ ఆన్ చేస్తుందా లేదా అనేది గవర్నమెంట్ నిర్ణయాల మీద ఆధారపడి. జనరల్ గా మన ఇప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెంచుకున్నప్పుడు పెట్రోల్ ప్రైస్ పెంచుతున్నారు కానీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గినప్పుడు అంతే స్థాయిలో పెట్రోల్ ప్రైసెస్ తగ్గించిన పరిస్థితులు ఎప్పుడు లేవు. మోస్ట్లీ పెద్దగా చేంజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ పెంచి తగ్గించిన పరిస్థితులు చాలా తక్కువ. అది పెద్దగా నాకు తెలిసి ప్రైసెస్ తగ్గుతాయని నేను అనుకోవచ్చు. అంటే గవర్నమెంట్ విధానం. రైట్ సార్. సార్, పశ్చిమాసియాలో యుద్ధం ముగియడంతో మార్కెట్పై ఎలాంటి ప్రభావం పడుతుంది సార్? యుద్ధం ముగిస్తుంటే జనరల్ గా స్టేబుల్ వాతావరణం వచ్చిన పరిస్థితి. రెండోది మనకు పాజిటివ్ విధానం క్రూడ్ ఆయిల్ మెయిన్. రెండోది మన మార్కెట్ చాలా
ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఎక్కువగా కస్టమర్స్ ఎక్కువ కనుక్కున్న పరిస్థితులు కాబట్టి పర్టికులర్ గా పౌడర్ ఇండస్ట్రీ అన్ని కూడా మనం ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ అన్ని కస్టమర్స్ ఎక్స్పోర్ట్ చేసిన పరిస్థితి కాబట్టి కొంచెం వ్యవసాయ రంగం కూడా కొద్దిగా పాజిటివ్ కనపడే పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించిన షేర్లు కానీ దానికి సంబంధించిన ఇండస్ట్రీ కానీ కూడా కొంత పాజిటివ్ గా వెళ్ళే ప్రెషర్ కనపడతా ఉంటుంది. మన మేజర్ మార్కెట్ కస్టమర్స్ కాబట్టి మీట్ కానీ చికెన్ పౌడర్ కానీ అలాగే ఫుడ్ ఐటమ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కస్టమర్స్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ వార్ సెటిల్ అయిన పరిస్థితుల్లో మళ్ళీ నార్మల్ స్టేషన్ ఎక్కువ వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు ఆబ్వియస్ గా అది అగ్రికల్చర్ కొంత అగ్రికల్చర్ సెక్టర్ కొంత సాగు పరిస్థితి. రెండోది ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి ఇక్కడ పెరిగిన ఖర్చులు పెట్రోల్ ఖర్చులు అవన్నీ వస్తాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన సత్యాలు లేదా లాజిస్టిక్స్ సంబంధించిన ఇవన్నీ కొంత లాభాలు వాడి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత ఆశ్చర్యపడుతుంది ఆ ఏరియా షేర్లు ఉంటుంది. రైట్ సార్. విదేశీ మార్కెట్ల ప్రభావం భారత్ మార్కెట్ పై ఎలా ప్రభావం పడుతుంది, ఎంతవరకు ప్రభావం పడుతుంది సార్? సో ఎప్పుడైతే విదేశీ మార్కెట్ లో నేను ఒడిదుడుకులు ఎదుర్కొంటా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్ గా డెవలపింగ్ ఇంట్రెస్ట్ గా మన మీద పాజిటివ్ ఇంట్రెస్ట్ ఉండాలంటే అక్కడ అన్ని సెటిల్ అయిపోయి అక్కడ పాజిటివ్ గా ఉండి అక్కడ వాతావరణంగా ఉండి అక్కడ వాళ్ళకి అనుకున్న రిటర్న్స్ వచ్చే పరిస్థితి ఉంటే ఎఫ్ఐఐ అక్కడ మూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఆ మార్కెట్లు ఎఫ్ఐఐ మూవ్ అవడానికి పాజిటివ్ పడతా ఉన్నాయి. భవిష్యత్తు ఇంకా ఎఫ్ఐఐ కంటిన్యూగా అవుట్ అయ్యే పరిస్థితి ఉంటుందా లేదా మళ్ళీ ఎఫ్ఐఐ ఇదే లో పరిస్థితి ఉంటుందా? పర్టికులర్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుంది. పర్టికులర్ గా ఇండియాలో భవిష్యత్తులో మెయిన్ ఇంకా చెప్పాలంటే డెట్ విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో ఇంకా ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ పెరిగే పరిస్థితుల్లో డెఫినెట్ గా భవిష్యత్తులో ఇండియా ఇంకా విత్డ్రా చేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎకానమీ వాతావరణం క్యాపెక్స్ పెట్టే విధానం సస్టైనబిలిటీ పొలిటికల్లీ ఇవన్నీ కూడా చూస్తారు తెచ్చే పరిస్థితుల్లో. ఆల్మోస్ట్ కార్పొరేట్స్ పెట్టుబడులు దేశంలో పెట్టడానికి భయపడుతున్న పరిస్థితులు మనం అనాలిసిస్ అర్థమవుతా ఉంటుంది. ముఖ్యంగా దేశీయ ఆర్థిక విధానాల్లో ఉన్న కంప్లీట్ మార్కెట్ గవర్నమెంట్ ఉన్న ఇదే విధానం కొంత విదేశీ పెట్టుబడులు ఉంటారు. ఆశ్చర్యానికి ముందే పరిస్థితి ఉండదు. బట్ డొమెస్టిక్ పెట్టుబడులు పెడుతున్నాం. బట్ అది గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి జస్ట్ బ్యాలెన్స్ చేస్తున్న పరిస్థితి. బట్ మేజర్ స్టాక్ మార్కెట్ మూమెంట్ కానీ స్టాక్ పెరగటం కానీ లేదా కొంత వీక్ రావటం కానీ ఇవన్నీ కూడా విదేశీ పెట్టుబడులు వస్తేనే జరుగుతుంది కాబట్టి అది ప్రయత్నాలు చేయాలి. బట్ చేస్తున్నట్టు మనకి కొంచెం ఈక్వల్ చేంజెస్ అంటే క్యాపిటల్ గెయిన్ టాక్స్ తగ్గించుకొని కొంత రూట్ లెవెల్లో పనిచేసే విధానం దాని మీద ఓపెన్ చూద్దాం. కేంద్ర అంపికమెంట్ రైట్ సార్. సార్ ఇప్పుడు సాధారణంగా చూసుకున్నట్లయితే రూపాయి విలువ తగ్గడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో ముడి చమురు ధరలు మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తాయి? జనరల్ గా రూపాయి విలువ పెరగటం తగ్గటం అనేది అది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉంది లేదా కన్సూమ్ పెరుగుతూ ఉంది లేదా ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ తగ్గినప్పుడు ఫారెన్ రిజర్వ్స్ తగ్గుతాయి. ఫారెన్ రిజర్వ్స్ తగ్గినప్పుడు మనకు అవసరమైన ఫారెన్ రిజర్వ్స్ మనం ఓపెన్ మార్కెట్ లో కొన్నాం పెట్టినది డాలర్స్ స్పెండ్ అవుతా ఉంది. మనం వీక్ అయ్యే పరిస్థితి మనం జరుగుతూ ఉంది. సో దాంట్లో ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయాల్సిన గవర్నమెంట్ చేస్తుండాలి దాన్ని చూడాలి. రెండోది ఇంపోర్ట్స్ కూడా తగ్గించే విధానం ఉండాలి. ముఖ్యంగా ఈ ఏదైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంపోర్ట్స్ చాలా ఇంపోర్ట్ ప్రైసెస్ ఈ వార్ ఫేస్ వల్ల సెటిల్ అవడం వల్ల తగ్గే పరిస్థితి ఉంటాయి. కొంత ఇంపోర్ట్ ప్రైసెస్ తగ్గటం వల్ల ఇంపోర్ట్ ఖర్చు తగ్గుతుంది. అలాగే ఎక్స్పోర్ట్స్ కొంచెం ఏదన్నా ఆస్ట్రేలియన్ గల్ఫ్ మార్కెట్ సెటిల్ అవడం వల్ల అగ్రికల్చర్ దాంట్లో రిలేటెడ్ అవడం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగి
ఇంపోర్ట్స్ తగ్గే పరిస్థితి ఉన్నప్పుడు రివర్స్ పెరిగే పరిస్థితి ఉంటుంది. అప్పుడు రూపీ వాల్యూ స్ట్రెంత్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు అదర్వైజ్ రూపీ వాల్యూ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని కొంత వర్క్ చేస్తుంది కాబట్టి ఆ లెవెల్లో ఉంది. అదర్వైజ్ చాలా వరకు రూపీ వాల్యూ బలహీనపడే పరిస్థితుల్లో కనబడుతున్నాయని చూస్తే అర్థమవుతాం. రైట్ సార్. సార్, ఇవాళ పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన స్టాక్స్ లేదా సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి సార్? జనరల్ గా ట్రెండ్ కనపడతా ఉంది కాబట్టి ఐటీ సెక్టర్ షార్ట్ టర్మ్ లో ఐటీ సెక్టర్ తాలూకా స్టేజ్ లేని పరిస్థితుల్లో కొంత, ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ బట్టి చాలా వరకు పడిపోయిన పరిస్థితి అండర్ వాల్యుయేషన్ లో ఉన్న విధానం కనపడతా ఉంది ఐటీ సెక్టర్ షేర్లు అన్నీ కూడా. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొంత ఐటీ సెక్టర్ లో ఏదైతే స్టాక్ హ్యాండ్లో పడిపోయిన ఎక్కువ స్టాక్ ఉందో దాంట్లో పెడితే బాగుంటుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఐటీ సెక్టర్ ఏదన్నా వాళ్ళకు ఏఐ బేసిక్ లాంటి జనరల్ గా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఈ రోజు డిస్కస్ చేసుకుంటే ఏదైతే స్టాక్ బాగా లీస్ట్ చేయబడింది జస్ట్ సెంటిమెంట్ వల్ల జస్ట్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అలాంటి స్టాక్ చేసుకుని దాంట్లో మీరు ఇన్వెస్ట్ అయితే లాభాలు వాటిలో గెయిన్ వచ్చే షార్ట్ గెయిన్ వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ వేలో ఇన్వెస్టర్స్ ఆలోచించి థింక్ చేయాలని కోరుతున్నాను. రైట్ సార్. సార్, సాధారణంగా చూసుకున్నట్టయితే దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలి? దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఎవరికైనా చెప్పగలుగుతుంది ముఖ్యంగా ఐటీ సెక్టర్ ను ఇండియన్ కంపెనీలు ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా అవుట్ సోర్సింగ్ వర్క్ తగ్గే పరిస్థితి ఐటీ సెక్టర్ క్రైసిస్ లో వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి అదొకటి. బట్ మోస్ట్లీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆటోమొబైల్ బాగా కన్జంప్షన్ జరిగే పరిస్థితి ఉంటుంది. మోర్ సేల్స్ ఉంటుంది, మోర్ డిమాండ్ మార్కెట్ బాగుంటుంది. వాటిల్లో కాకుండా అలాగే ఇన్నోవేటివ్ గా ఏఐ కానీ కొత్తగా ఏదన్నా ఇన్నోవేటివ్ కొంత రిస్క్ తీసుకోగలగాలంటే స్మాల్ క్యాప్ కాకుండా మీడియం రిస్క్ తీసుకోగలుగుతాం. మిడ్ క్యాప్ లేకుండా స్టేబుల్గా ఉండాలంటే అది లాంగ్ టర్మ్. ఎనివే మీ రిస్క్ పర్సెప్షన్ బట్టి లాంగ్ టర్మ్ ఏది తీసుకోవాలనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. రిస్క్ ఎక్కువ తీసుకుంటాను అన్నప్పుడు స్మాల్ క్యాప్ లో హై రిస్క్ ఉన్నట్లో అది కూడా ఇన్నోవేటివ్ గా ఏఐ బేస్డ్ కానీ ఏదైనా కొత్త టెక్నాలజీ కానీ కొత్త ప్రోడక్ట్స్ సంబంధించిన రీసెర్చ్ చేసే కంపెనీలు కానీ వాటిల్లో పెడితే లాంగ్ టర్మ్ లో మనం పెట్టిన రూపాయి ఉపయోగాలు కుదిరితే ఎక్కువ తెచ్చే విధానం ఉంటుంది. అలా అట్ ది సేమ్ టైం రిస్క్ కూడా పెట్టినప్పుడు సడన్గా సిద్ధపడితే ఆ మార్కెట్ దాంట్లో పెట్టడానికి ఆలోచిస్తున్నట్టు పనిచేస్తుంది. రైట్ సార్. సార్, చెప్పండి, ట్రేడింగ్ సెషన్కు మార్కెట్పై మీ అంచనా ఏమిటి? అంశాలు ఏ అంశాలు గమనించాలి? జనరల్ గా మనం ఎమోషన్ కన్నా కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనాలిసిస్ మీద ఎక్కువ పెట్టాను. మార్కెట్ పల్స్ ఎలా ఉంది చూసుకోండి, భవిష్యత్తులో ఏ ఫ్యాక్టర్స్ ఏమేమి డిపెండ్ అవుతాయో చూసుకోండి. ఇంకా నేను చెప్తా ఉన్నాను ఐటీ సెక్టర్ భవిష్యత్తులో ఇంకా దారుణంగా ఇబ్బంది పడే చెప్తున్నప్పుడు ఇట్లాంటివి మనం తీసుకోండి. షార్ట్ టర్మ్ వచ్చినప్పుడు ఆ రోజు అనుకున్నప్పుడు ఏ స్టాక్ అయితే లోకి వెళ్ళిపోయిందో బాగా ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఆ కంపెనీ అన్ని బాగానే, బట్ ఆ ఇండస్ట్రీ తాలూకా లేదా మార్కెట్ సెంటిమెంట్ తాలూకా ఇంపాక్ట్ వల్ల లేదా ఈ వార్ లాంటి సిచ్యువేషన్ వల్ల ఏ స్టాక్ అయితే లీక్ పడిపోతా ఉంది, మార్కెట్ స్టేబుల్ అవుతా ఉంది కాబట్టి లీక్ పడిపోయిన స్టాక్స్ లో లేదా ప్రొఫైల్ గుడ్ ప్రొఫైల్ ఉన్న కంపెనీలో మీరు ఎక్స్ట్రాంట్ మొదలు పెడితే ట్రేడింగ్ లో ఈ టైంలో గెయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ ఎక్సర్సైజ్ చేయండి. అంటే స్టాక్ మార్కెట్ లో రాత్రికి మనం సంపాదించాలి లేదా ఇవన్నీ గ్యాంబ్లింగ్ టైప్ కాదు, సిస్టమాటిక్ గా స్ట్రక్చర్డ్ గా ఆర్గనైజ్డ్ గా పనిచేస్తే స్టాక్ మార్కెట్ లో ఒక ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మనం రిస్క్ పర్సెప్షన్ బట్టి మనం ఒక రిటర్న్ హ్యాపీగా డిస్ప్లేన్ ప్రాసెస్ లో టర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవేళ ఆలోచిస్తే ముఖ్యంగా మేము స్టాక్ మార్కెట్ లో 10 ఏళ్ళు పనిచేసిన అబ్జర్వేషన్ మేము ఎమోషనల్ గా షార్ట్ టర్మ్ లో సెంటిమెంటల్ గా ఉంది, అమ్మేయటం స్టాక్ పడిపోతున్నాను, అలాగే మళ్ళీ పెరుగుతా ఉన్నది నచ్చనేయటం, ఇట్లా ఈ షార్ట్ టర్మ్ కాకుండా డేటా బేస్డ్ నాలెడ్జ్ బేస్డ్ మోర్ రీసెర్చ్ బేస్డ్ మీకు మీ
డేటా గ్యాదరింగ్ లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ పడుతుంది. లాట్ ఆఫ్ అనలిస్ట్ తాలూకా ప్రజెంటేషన్స్ ఉన్నాయి, టార్గెట్స్ ప్రైస్, ప్రజెంట్ ట్రేడింగ్ ప్రైస్ తీసుకోండి. అవన్నీ కూడా టార్గెట్ ప్రైస్ ఉన్నప్పుడు ఏ ఫ్యాక్టర్ పెట్టారు తీసుకోండి. దానికి కొంత అనలైజ్ చేయండి, లేదా కొంత ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి. మార్కెట్ లో స్టాక్ కంటెంట్స్ ఇలాంటి వాళ్ళకి కనెక్షన్ పెట్టుకొని సజెషన్ తీసుకొని ఇవన్నీ కానీ ఇట్లా సొంతంగా వెళ్ళే విధానం, సొంతంగా ఆలోచించే విధానంలో సామాన్య ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతే మొత్తం లూజర్స్ వాళ్ళే ఉంటారు. అందువల్ల ఆ యాంగిల్లో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్త తీసుకోవాలని తెలియదు. రైట్ సార్. ప్రస్తుతం దేశీయ కార్ల మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది సార్? అమ్మకాలు పెరుగుతున్నాయా లేక ఈ పరిస్థితి దేనికి సూచన అసలు? జనరల్ గా దేశీయ మార్కెట్ ఆటోమొబైల్ లో ముఖ్యంగా కార్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కార్ యూజ్ చేసే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా జనాల్లో ఎర్నింగ్ కెపాసిటీ కూడా పెరిగిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎర్నింగ్ కెపాసిటీ అని కాదు కానీ లగ్జరీ సిచ్యువేషన్. ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా ఈరోజు కార్ కొనటం, కార్ లేకపోతే అన్న ఫీలింగ్స్ అయిపోయినట్టు. డెఫినెట్ గా కార్ ఇండస్ట్రీస్ అవి మంచి భవిష్యత్తు ఉంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ కానీ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పెట్టే కన్నా వర్కౌట్ చేస్తే ఆ ఇండస్ట్రీ కూడా ముఖ్యంగా వాటిల్లో కూడా అలా అనేది కూడా మనం భవిష్యత్తు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఆ ఇండస్ట్రీ బాగా పాజిటివ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. రైట్ సార్. సార్ చెప్పండి, దేశంలో ఏ రంగాల్లో ప్రోగ్రెస్ కనిపించే అవకాశం ఉందంటారు? మోస్ట్లీ దేశంలో ప్రోగ్రెస్ కనపడటానికి తోటున్న రంగాలు వచ్చేసి మెయిన్ మార్కెట్ లో కన్సంప్షన్ బేస్ మీద ఏదైతే మెయిన్ ఆటోమొబైల్ కానీ ఈ ఇండస్ట్రీస్ కానీ ప్రోగ్రెస్ ఇచ్చుతూ పరిస్థితి కనబడతా ఉంది. సాఫ్ట్వేర్ ఇస్తే వాళ్ళకు డల్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. సర్వీస్ సెక్టర్ కూడా కొంత బాగానే పాజిటివ్ వెళ్ళే విధానం కనబడతా ఉంది. సో ఇట్లా మనం చూసుకుంటా ఉంటాం. ముఖ్యంగా ఫార్మా రంగం కూడా బాగానే తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా చాలా రిలేటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ జరుగుతున్నప్పుడు ఫార్మా రంగంలో రీసెర్చ్ చేసే కంపెనీ చెక్స్ అనే కంపెనీకి మంచి కాస్ట్లీగానే ఉండే పరిస్థితి. బట్ భవిష్యత్తులో నేను అనుకుంటా ఉన్నాను రియల్ ఎస్టేట్ బాగా బిల్డింగ్ కనబడతా ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంపాక్ట్, సాఫ్ట్వేర్ లే ఆఫ్ ఇంపాక్ట్ ఆబ్వియస్ గా ఎంప్లాయీస్ వాళ్ళకు ఉద్యోగాలు పోతుంటే దాంట్లో వీళ్ళు బ్యాంక్ లోన్ కట్టలేక ఈఎంఐలు వదిలేసుకొని బ్యాంకులు యాక్షన్ పెట్టిన పడుతుంది. బట్ భవిష్యత్తులో బాగా ఒడిదుడుకులు ఎదుర్కోబోయే ఇండస్ట్రీ ఏదన్నా ఉందంటే హౌసింగ్ ఇండస్ట్రీ. ఇటు హౌసింగ్ లోన్స్ ఇచ్చే ఇండస్ట్రీ అంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ లే ఆఫ్ అన్నిటి వల్ల మోర్ ఎంపీఐ పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మోర్ మార్కెట్ లో బ్యాంక్స్ అన్ని కూడా పల్లకపోవడానికి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంత లాంగ్ టర్మ్ పాయింట్ అయితే ఎగ్జిస్ట్ని వెళ్ళాలనేది చెప్పగలుగుతుంది. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మంచి వివరాలు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వైకే టీవీ ప్రేక్షకులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. ఎస్ సార్, ఇది ఈరోజు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. తిరిగి మరొక అంశంతో మీ ముందుంటాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.